హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో పక్కనే కట్టించిన రెండు ఇల్లులు చూద్దామండి. రెండు కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. ఎవరైనా బ్రదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కలిపి తీసుకుందాం అనుకుంటే ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుందండి. ఈ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉన్నది అన్నది వీడియోలో క్లియర్గా చెప్తాను. ప్లస్ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్ లోకి వస్తే ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. రెండు కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. రెండు కూడా 2 BHK హౌసెస్ అండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. మనకి బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 29x57 అండి. ఫేసింగ్ 29 అడుగులు ఇచ్చారు, లోతు వచ్చి 57 అండి. ఇది 183 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 3.7 సెన్స్ వరకు వస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి బిల్డింగ్ ఎలివేషన్ చూస్తే చాలా మంచిగా చేయించారండి. స్టేర్ కేస్ దగ్గర రూమ్ టాప్ కూడా క్లోజ్ చేశారండి. మన అవుట్ సైడ్ కూడా ఇక్కడ కార్ అయితే పెట్టుకోవచ్చు. లోపలికైతే వెళ్ళి చూద్దామండి. మనకు పార్కింగ్ ఏరియా పెద్దదిగా ఇచ్చారు. పార్కింగ్ ఏరియా యూజ్ చేయాలి. ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా బాగుందండి. ఈజీగా పెద్ద కార్ లాంటిది అయితే పడుతుంది. పార్కింగ్ ఏరియాలో సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. టోటల్ గా పిఓపి సీలింగ్ అయితే చేయించారు. ఈ పార్టీషన్ అయితే మనకి పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఇంకా మనకి సీలింగ్ లైట్స్ అయితే సెట్ చేయాలండి. దానికైతే మార్కింగ్ అయితే చేయించారు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఇంట్లో బ్యాలెన్స్ అయితే ఉంది. మనకి బిల్డింగ్ ఫ్రంట్ మెయిన్ డోర్ అయితే చూడొచ్చు. టోటల్ గా టేక్ అయితే తీసుకున్నారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. సీలింగ్ హెడ్ వరకు అయితే ఇచ్చారు. పక్కనైతే క్లోజ్డ్ డోర్స్ అండి. కింద స్టెప్ కి అయితే గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకి ఫ్రంట్ పిల్లర్ కూడా టైల్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు వచ్చి 2.5 feet అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. సెట్ బ్యాక్స్ కూడా మంచిగా ఇచ్చారు. అలాగే ఈ కార్నర్లో మనకి ట్యాప్ అయితే ఇచ్చారండి. మన కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అయితే ఈ ఏరియాలో ట్యాప్ అయితే ఇచ్చారు. అలాగే ల్యాండింగ్ కి కాంపౌండర్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. థర్మాకోల్ సీట్ పెట్టేది చూడండి. ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి సౌత్ వెస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారు. మీకు ఇందాక ఎలివేషన్ లో చెప్పాను కదా, పైన రేక్ తో క్లోజ్ చేశారండి. వర్షం అయితే కూడా మనకి స్టేర్ కేస్ దగ్గర అయితే పడదు. అలాగే ల్యాండింగ్ కింద మనకి ఇన్వర్టర్ పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నా కూడా ఈ ప్లేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ వైస్ అయితే చాలా మంచిగా చేయించారండి. వానర్స్ దగ్గర ఉండి అయితే కట్టించారు. ఇంటి లోపలికైతే వెళ్ళి చూద్దామండి హౌస్ ఎలా ఉందన్నది. ప్లస్ మనకి మెయిన్ డోర్ తీసి లోపలికి అంటే స్ట్రైట్ గా హాల్ అయితే ఇచ్చారు. హాల్ 2.5x5 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. స్టోన్ డిజైన్ లో తీసుకున్నారు. టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. హాల్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 10x20 సైజులు అయితే ఇచ్చారండి. 10 అడుగులు విత్ అయితే ఇచ్చారు. లోతు వచ్చి 20 అడుగులు అండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో ప్లైన్ గా అయితే తీసుకున్నారండి. కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. హాల్లో కంటే రైట్ సైడ్ మనకి ఇక్కడ టీవీ పార్టీషన్ అయితే చేయించారండి. పార్టీషన్ అయితే చూడొచ్చు. లేదు మన స్ట్రైట్ గా కూడా పార్టీషన్ చేయించుకోవాలన్నా సరే బ్రౌజర్ అయితే ఇచ్చారండి. కావాలంటే ఎక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే అక్కడైతే యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి మెయిన్ ఇప్పుడు ఇచ్చింది అయితే అక్కడ సిస్టమ్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూద్దామండి. మనం టీవీ యూనిట్ అయితే చూద్దాం. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. మనకి హాల్లో కంటే రైట్ సైడ్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ దగ్గర ఇచ్చిన పార్టీషన్ డిజైన్ అయితే బాగుందండి. మనకు టోటల్ గా ఇక్కడ యూజ్ చేసిన స్పాట్ లైట్స్ వల్ల అయితే చాలా లుక్ అయితే వచ్చింది. పార్టీషన్ రైట్ సైడ్ ఒకసారి చూడండి. చిన్న చిన్న బాక్సెస్ టైప్ అయితే ఇచ్చారండి. ఫోటో ఫ్రేమ్ టైప్ అయితే ఇచ్చారు. టోటల్ గా ఇవన్నీ కూడా చిన్న చిన్న స్పాట్ లైట్స్ యూజ్ చేయడం వల్ల చాలా లుక్ అయితే వచ్చింది. లోపల మనకి డెక్లమ్ సీట్స్ అయితే వుడ్ ఫినిష్ లో తీసుకున్నారు. టోటల్ గా 72 inches టీవీ కూడా పడుతుందండి. మనకి ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చూడొచ్చు. స్టోన్ డిజైన్ లో తీసుకున్నారు. కింద కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. రిమోట్స్ అయిపోయడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఈ డోర్ కూడా కింద క్లోజ్ అయిపోకుండా మనకి చైన్ కూడా యూజ్ చేశారండి. మనకి బందులు కాకుండా ఇంజెస్ అయితే యూజ్ చేశారు. యూనిట్ డిజైన్ చాలా మంచిగా చేయించారండి. మనకి హాల్ కూడా చాలా పెద్దదిగానే వచ్చింది. ఈజీగా సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. హాల్లో నార్త్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారండి. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే యూజ్ చేశారు. లోపల గుమ్మాలు కిటికీలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేశారండి. మనకి అవుట్ అండ్ ఇన్సైడ్ కూడా మనకి ఫ్రేమ్స్ అయితే వచ్చిందండి. మనకి ఇక్కడైతే సిస్టమ్ వర్క్ చేసుకున్న పార్టీషన్ అయితే చేయించారండి. మన బెడ్రూమ్స్ కానీ కిచెన్కి వెళ్ళడానికి దాంతో టోటల్ గా పార్టీషన్ అయితే చేయించారు. ఇక్కడ వరకు తీసుకొచ్చారండి. టాప్ లో స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. పక్కన చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే చేయించారండి. మన టీవీ నెట్ కావాలంటే ఈ గోడకు కూడా సెట్ చేసుకోవచ్చండి. లేదంటే వీళ్ళు అయితే సిస్టమ్ పెట్టుకోవడానికైతే వర్క్ కి ఆల్రెడీ పాయింట్ అయితే ఇచ్చారండి. ఏమైనా సిస్టమ్ వర్క్ చేసుకున్నాకైతే బాండీలో అయితే వీళ్ళు ప్లాన్ చేయించారు. లేదు నాకు టీవీ నెట్ కావాలన్నా సరే మనం అక్కడైతే టీవీ నెట్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఇచ్చిన టీవీ నెట్ డిజైన్ అది ఈ కింద ప్లాన్ కూడా చాలా బాగుందండి. కింద నుంచి టాప్ వరకు అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, టీవీ యూనిట్ రైట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, బెడ్రూమ్ అయితే చూద్దామండి. లెఫ్ట్ సైడ్ వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు. బెడ్రూమ్ దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్ అయితే బాగుందండి. టోటల్ గా గ్రానైట్ గుమ్మాలు అయితే యూజ్ చేశారండి. ఇక్కడ బెడ్రూమ్ డెస్క్ అయితే లాక్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x14 అండి. స్క్వేర్ టైప్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ అయితే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా జిప్సమ్ సీట్స్ యూజ్ చేశారండి.
బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ గా కబోర్డ్ అయితే తీసుకున్నారు. వాల్ డ్రాప్ డిజైన్ అయితే బాగుంది. కింద నుంచి టాప్ వరకు అయితే తీసుకున్నారు. సీలింగ్ గడ్ వరకు అయితే యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ అండ్ డెక్ ల్యాంప్ సీట్స్ కూడా బాగున్నాయండి. వుడ్ ఫినిష్ తో యూజ్ చేశారు. మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారండి. హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ చేసిన సెంటర్ లో యూజ్ చేసిన బార్డర్ డిజైన్ కూడా బాగుందండి. సెంటర్ లో మనకు వైట్ కలర్ బార్డర్ కింద అయితే యూజ్ చేశారు. దీని వల్ల కూడా చాలా లుక్ అయితే వచ్చిందండి. టోటల్ గా కింద అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. ఈ కబోర్డ్ నుండి ఒక విండో కూడా ఇచ్చారు. మనకు కావాలంటే ఇక్కడ సిస్టమ్ వర్క్ అయితే చేసుకోవచ్చండి. బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. మనకి ఇక్కడ బెడ్రూమ్ లో చూసారు కదా, అటాచ్డ్ వాష్రూమ్ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే యూజ్ చేశారండి. డ్రెస్సింగ్ టేబుల్ అయితే వీళ్ళే చేయించారు. ఈ బెడ్రూమ్ కి ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 5x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్స్ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తారు. ఏజిఎల్ సూట్స్ అయితే యూజ్ చేస్తారు. మనకి ట్యాప్స్ వచ్చి ఎల్ఎన్కే ట్యాప్స్ అయితే యూజ్ చేశారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అండి ఇవి. ప్లస్ అలాగే మనకు లోపల స్విచ్చెస్ అన్ని కూడా లెగ్ లైన్ కంపెనీ స్విచ్చెస్ అయితే యూజ్ చేస్తారండి. మనకి బిల్డర్స్ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారు. ప్రీవియస్ ఇయర్ బిల్డింగ్స్ కూడా మనం అయితే సేల్ చేసాం. ఇప్పుడు వచ్చి కంప్లైంట్ అయితే లేదండి. మనకి ఈ బిల్డింగ్ ఎక్కడ ఉందనేది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయడపాలెంలో అయితే ఉంటుంది. మనకి ఇంటి దగ్గర సర్పురం జంక్షన్ అయితే 4 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అదే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అయితే 5 to 6 km డిస్టెన్స్ అయితే రావచ్చు. ఫ్రెండ్స్ మనకి ఆ పార్టీస్ దగ్గర కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x12 అండి. ఈ బెడ్రూమ్ కూడా పెద్దగా వచ్చింది. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. బెడ్రూమ్ లో సౌత్ వైపు అయితే ఒక విండో అయితే ఇచ్చారు. లోపల కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ యూజ్ చేశారండి. మనకి మెయిన్ ఈ బిల్డింగ్ వచ్చి 29 అడుగులు ఫేసింగ్ రావడం వల్ల ఇలా బెడ్రూమ్స్ అయితే స్క్వేర్ టైప్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ లో ఈస్ట్ వైపు గోడకి అయితే వాల్ డ్రాప్ అయితే తీసుకున్నారు. ఇది కూడా సీలింగ్ గడ్ వరకు తీసుకున్నారు. ఓపెనబుల్ డోర్స్ అండి. ఇక్కడ యూజ్ అండ్ డెక్ ల్యాంప్ సీట్స్ కూడా చూడొచ్చు. మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారు. కొంచెం డిఫరెంట్ గా ఉండండి. చూడడానికి అయితే చాలా బాగుంది. లోపల సెల్ఫ్స్ కూడా స్పేసెస్ గా ఇచ్చారండి. టాప్ లో ఇచ్చిన సెల్ఫ్స్ కూడా చూపిస్తాను చూడండి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారు. లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. కబోర్డ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. వీళ్ళ దగ్గర నుండి వర్క్ చేయడం వల్ల ఎంత ప్రీమియం గా అయితే వచ్చిందండి. ప్రీమియం సీట్స్ కూడా యూజ్ చేశారండి. బెడ్రూమ్స్ 2 కూడా స్పేసెస్ గా ఇచ్చారు. ప్లస్ మనకి ఇంట్లో 2 బెడ్రూమ్స్ కూడా 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. ఈ వాష్రూమ్ కూడా 5x6 సైజులో తీసుకున్నారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. దీంట్లో వెస్టర్న్ కమోడ్ అయితే యూజ్ చేశారు. వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. చిన్న చిన్న వర్క్స్ మాత్రం బ్యాలెన్స్ అయితే ఉంది. మనకి 2 బెడ్రూమ్స్ అండ్ హాల్లో కూడా ఏసీ పాయింట్ అయితే ఇచ్చారండి. 3 phase వైరింగ్ అయితే చేయించారు లోపలంతా. ఈ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే పూజా రూమ్ అయితే ఇచ్చారు. పూజా రూమ్ కూడా చూద్దామండి. పూజా రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. ఈజీగా ఒక ఇద్దరికి అయితే సరిపోతుంది. మనకు నార్త్ వైపుకి అయితే ఒక విండో అయితే తీసుకున్నారు. పూజా రూమ్ కూడా పర్లేదండి, పెద్దదిగానే ఉంది. ప్లస్ ఈ పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. డైనింగ్ హాల్ అయితే పెద్దదిగానే ఉంది. టోటల్ గా డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ కలిపి 9x22 సైజులు అయితే ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే ఒక డోర్ అండ్ ఒక విండో అయితే ఇచ్చారండి. అలాగే నార్త్ వైపు కూడా డోర్ అయితే తీసుకున్నారు. మనకి ఈ సైడ్ మూల నుంచి ఒక డోర్ అయితే తీసుకున్నారు. వాస్తు ప్రకారంగా తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా పక్కన ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. కిచెన్ డిజైన్ అయితే చూడొచ్చు. టోటల్ గా మనకు వుడ్ తో పార్టీషన్ అయితే చేయించారు. వాల్ పార్టీషన్ కింద అయితే చేయించారు. ఈ పార్టీషన్ వల్ల కిచెన్ చాలా లుక్ అయితే వచ్చిందండి. మనకి ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇస్తారండి. బ్యాక్గ్రౌండ్ లో మనకి పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. టోటల్ గా ఇదంతా కూడా వుడ్ పార్టీషన్ అయితే చేయించారు. మన కిచెన్ కి ఎంటర్ అయ్యేటప్పుడు పార్టీషన్ అయితే చేయించారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. పార్టీషన్ దగ్గర యూజ్ చేసిన డెక్ ల్యాంప్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ గ్లాస్ ప్రొఫైల్స్ అయితే చేయించారు. ఈ ప్రొఫైల్స్ లో కూడా చాలా లుక్ అయితే వచ్చిందండి. ఇక్కడ చిన్న చిన్న డిన్నర్ ఐటమ్స్ పెట్టుకున్నాకైతే యూజ్ చేయండి. మనకి ఇక్కడ పీవీసీ వాల్ ప్యాన్ యూజ్ చేశారు. దీనివల్ల కూడా చాలా లుక్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ వచ్చిందని చెప్పాను కదా. ప్లస్ మనకి ఈ పార్టీషన్ దాకా కొంచెం ఫ్రంట్కి వస్తే మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. టోటల్ ఈ పార్టీషన్ తో కలిపి అయితే చేయించారు. దీనివల్ల చూడడానికి అయితే చాలా బాగుందండి. కిచెన్ లో యూజ్ వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. విండో హైట్ వరకు యూజ్ చేశారు. టోటల్ గా యూసే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. మన గ్రైండర్ మిక్సీ పెట్టిన ప్లగ్ పాయింట్స్ అయితే ఇక్కడ తీసుకున్నారు. ఫ్రిడ్జ్ పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారండి. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. ఇక్కడ గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ యూజ్ అండ్ డెక్ ల్యాంప్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ తో యూజ్ చేశారు. వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో యూజ్ చేశారండి. మన గ్లాస్ కలర్ సీట్స్ యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. పైన సిమ్లీ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. టోటల్ గా మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. కింద అయితే 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. బాస్కెట్స్ కూడా చూద్దామండి. మనకి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ సింగిల్ బాస్కెట్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. అసలు టైట్ గా అయితే లేదండి. మన కిచెన్ పక్కనే డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. డైనింగ్ ఏరియా కూడా పెద్దగా రావడం వల్ల టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. మనకి ఇంట్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. వానర్స్ దగ్గర నుంచి చేయడం వల్ల ఈ లుక్ అయితే వచ్చిందండి.
మనకు నార్త్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. సెట్ బ్యాక్స్ కూడా చాలా మంచిగానే ఇచ్చారు. చుట్టువైపులో తిరిగిన స్పేస్ అయితే ఉంది. ఈస్ట్ వైపు కూడా డోర్ ఇచ్చారు కదా, బయటకు వెళ్తే మనకి 8 అడుగులు ప్లేస్ అయితే ఇచ్చారండి. మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఈస్ట్ వైపు కూడా ఖాళీ అయితే ఇచ్చారు. ఇది 8 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. 7 గ్రౌండ్ వాటర్ బాగుంటుంది, అలాగే పంచాయతీ వాటర్ కూడా ఉందండి. మనకి అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ ఇండియన్ వేర్ బేస్ ని యూజ్ చేశారండి. ఆల్టర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ప్లస్ ఫైనల్ గా ఇంటి డీటెయిల్స్ కోసం మాట్లాడుకుంటే ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. పక్క పక్కన 2 ఇల్లులు అమ్మకానికి ఉన్నాయండి. ఎవరైనా బ్రదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ టు సేమ్ రెండు కూడా ఒకలాగా ఉంటాయండి. మెయిన్ ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఫేసింగ్ 29 అడుగులు రావడం వల్ల బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ చాలా స్పేసెస్ కానీ ఇచ్చారు. ఇంకా ఇంటి రేట్ కోసం మాట్లాడుకుంటే మనకు బెల్రాజ్ చెప్పడం వచ్చి 85 lakhs చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారని మళ్ళీ చెప్తున్నాను చూడండి. 85 లక్షలు అయితే చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చండి, రేట్ అయితే తగ్గుతుంది. అలాగే ఇంటికైతే 80% వరకు కూడా మనకు బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తారండి. మేమే దగ్గరుండి అయితే చూపిస్తాను. మీరు కూడా ఎలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలని సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. నీట్గా ప్రమోట్ చేసి సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో చూసారని నచ్చి ఉంటుంది కదా, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్